అభి, ఆ రోజు నీకో కథ చెప్పాను. ఆ కథలో కుందేలు ఎందుకు శోకంగా ఉందని అడిగాను. దానికి నీకు సమాధానం దొరికిందా? దానికి సమాధానం అంత తేలిగ్గా దొరకదు. ఎప్పుడైతే దానికి నీకు సమాధానం దొరుకుతుందో ఆ రోజే నీ సమస్య కూడా తీరిపోతుంది. లేదంటే ఎప్పుడైతే నీ సమస్య తీరిపోతుందో అప్పుడే దాని సమాధానం కూడా నీకు దొరుకుతుంది. అభి, నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా విను. నేను నీలాగే నా చిన్న వయసులో ఎన్నో కష్టాలు పడ్డాను. అప్పుడు ఒక ఆయన నాలో నమ్మకాన్ని కలిగించారు. నాకెప్పుడైనా కష్టాలొస్తే అప్పుడు ఆ నమ్మకమే నా మైండ్లోకి వస్తుంది. అదేవిధంగా ఎవరికైనా ఏ కష్టం వచ్చినా వాళ్లలో నమ్మకాన్ని కలిగించాలి. ఆ నమ్మకమే ఇప్పుడు నేను నీకిస్తున్నాను. నేను నీ నుంచి వైదొలగనూ లేను, నీ చేయి విడువనూ లేను. ఏ సూక్తి నా నుంచి ఎలా దూరం అవ్వలేదో, నన్ను ఎలా కాపాడిందో, అదేవిధంగా నిన్ను విడిచి దూరంగా వెళ్ళను, నిన్ను కాపాడి తీరతాను. అభి, నువ్వు ఊహ తెలియని వయసులో కనిపించకుండా పోయావు. ఇప్పుడు ఊహ తెలిసిన వయసులో తిరిగొచ్చావు. ఈ 5 ఏళ్లలో నువ్వు ఎంత కష్టపడుంటావో నాకు బాగా తెలుసు. ఆ కష్టాలు ఇక మీదట నువ్వు పడకూడదని నీతో మాట్లాడుతున్నాను. ఈ సమస్య తీరాలంటే నేనడిగే ప్రశ్నలకు నువ్వు సరిగ్గా సమాధానం చెప్పాలి. ఈ 5 సంవత్సరాలు మీరు ఎక్కడున్నారు, ఎవరితో ఉన్నారు, అసలు ఏం జరిగింది చెప్పు. చెప్పు. నేను, అమ్మా, నాన్న కారులో వెళ్తున్నప్పుడు అప్పుడేమైందంటే మీ నాన్ని చంపేశారా? సరేండి సార్. కూర్చోండి. మీరు కూర్చోండి సార్. తర్వాత సార్, అభి ఏమైనా మాట్లాడా? అభి చెప్పిందాన్ని బట్టి ఒక దట్టమైన అడవిలో ఆ పిల్లలు 5 సంవత్సరాలు ప్రాణాలతో ఉన్నారంటే ఇట్స్ ఎ మిరాకిల్. డాక్టర్, మాకు కూడా అదే కన్ఫ్యూషన్గా ఉంది. ఎనివే, అభి, విను, వాళ్ళిద్దరి మానసిక స్థితి దెబ్బతినడానికి కారణమేంటి, అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందన్నది కనిపెట్టి అతి త్వరలో మీకు చెప్తాను. సార్, మిమ్మల్ని నమ్ముకునే ధైర్యంగా ఉంటున్నాం. డోంట్ వరీ, నేను చూసుకుంటాను. పిల్లలిద్దరు ఎక్కడే? అభి, అమ్మా, ఎలా ఉన్నావు తల్లి? నీ దగ్గరుంటే పిల్లల్ని బాగా చూసుకుంటానని చెప్పావు. ఏమైంది? ఏమైంది? ఏమైందా? ఇక్కడ పద్ధతులేవి బాగా లేవు. పద్ధతుల గురించి నువ్వేం క్లాస్ తీసుకోనక్కర్లేదు. పెళ్ళిళ్ళిద్దరిని బాగా చూసుకునే లక్షణం ఇదేనా? అంతే లోటేం చూసావు? ఏం లోటా? నువ్వు మాత్రం దగదగ మెరిసే డ్రెస్ వేసుకున్నావు, 1.5 కప్పు హార్లిక్స్ లాగిచ్చేస్తున్నావు. పిల్లలకింత టిఫిన్ పెట్టావా? స్నానాలు చేయించావా? అన్ని చేశాను, బాగానే తిన్నారు. దీని తల చూడు ఎలా ఎండిపోయిందో, నూనె రాయలేదు. దీని మొహం చూసావా? వీళ్ళు ఆడుకునే ఆటలు చూసావా? చీట్లాట, పోరంబోకులు ఆడుకునే ఆట. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. నాకైతే అర్థం కావడం లేదు. ఆ పిల్లేంట్రా అంటే ఆకాశం వైపు చూస్తూ కూర్చుంది. ఒకటి మాత్రం నాకు బాగా అర్థమైంది. ఏం అర్థమైంది? ఇలా ఏవో వంకలు పెట్టి పిల్లల్ని తీసుకువెళ్దామని అనుకుంటున్నావు. అది మాత్రం జరగదు. జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. నువ్వే మాట్లాడాలన్నా ఇన్స్పెక్టర్ తో మాట్లాడు. మాతో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఆలోచించి మాట్లాడు. ఓసేయ్, నాకు ఈ పిల్లల మీద హక్కుందే, ముందు ఆ విషయం గుర్తుంచుకోవే. ఇంకెప్పుడైనా పిల్లలతో మాట్లాడాలంటే పోలీస్ స్టేషన్ నుంచి ఎవరినైనా తీసుకురా. అవుట్.
అభి, ఇక్కడ మీ ఇద్దరిని ఎవరైనా బాధ పెడుతున్నారా? నేను ఇంతటితో వదిలిపెట్టను. వచ్చే వారం వస్తాను. వచ్చి వీళ్ళంతా చూస్తాను. వీళ్ళని గనక హింసించినట్టు తెలిసిందో. అయ్యో, ఈవిడితో పెద్ద తలనొప్పి అయిపోయింది.